సో ఈరోజు మా కంపెనీలో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, ఒక మంచి జాబ్ వేకెన్సీ ఉంది. ఎవరు వస్తారో ఏంటో ఒక ఏంటి లోకల్ ఎంపీ ఫోన్ చేస్తున్నాడు. హలో సార్, అవును సార్, మా కంపెనీలో జాబ్ ఉంది సార్, ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయా? ఏంటి మీ బామ్మర్దిని పంపిస్తున్నారా? ఓకే, ఆయనకు జాబ్ ఇచ్చేయమంటారు అంతే కదా? సరే సార్, ఇచ్చేస్తాను, కానీ మనకు కొన్ని పనులు ఉన్నాయి, చేసి పెట్టారు. అలాగే సార్, అలాగే సార్, పంపించండి సార్, నేను చూసుకుంటాం, మొత్తం పంపించేసేయండి. ఎరా బామ్మర్ది, ఏంట్రా మంచి కోడకి మొత్తం జాగాలు భలే ఉన్నాయి బామ్మర్ది, కబ్జా పెట్టుబడి నువ్వు గవర్నమెంట్లో ఉన్న జాగాల్ని కబ్జా చేసేస్తున్నాడా? ఎంపీ మనోడే, ఎవడొచ్చినా మనం చూసుకుందాం. వేసాయి ఎంపీ మనోడే అంటే ఎంపీ పంపించిన బామ్మర్ది. సార్ నమస్కారం సార్. అరే అరే ఆగరా భయ్, ఈడెవడో నమస్తే పెడుతుండు. ఏం చెప్పు. అంటే సార్ ఈరోజు ఇంటర్వ్యూ ఉంది సార్, 4 క్వశ్చన్లు ఉంటాయి సార్, ఆన్సర్ చెప్తే ఉద్యోగం మీకే సార్. క్వశ్చన్లు అడగకుండా ఇవ్వా? అంటే మీకున్న ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వచ్చు సార్, కానీ ఇది ప్రోటోకాల్ ఒక పద్ధతి ఉంటుంది సార్. అరే బామ్మర్ది మళ్ళీ చెప్తా, ఈడెవడు ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. రండి సార్, సింపుల్ సార్, ఏదో ఫార్మాలిటీకి 4 క్వశ్చన్లు అడగడం తప్ప ఇంకేం లేదు సార్. ఈ తొందరగా సార్, తొందరగా టైం లేదు. టైం లేదు ఎందుకు సార్? చాలా పనులు ఉన్నాయిరా భయ్, కబ్జాలు పెట్టాలి. హోమ్ ఎంట్రీలో కూడా కబ్జాలు పెడుతున్నారా? సరే సరే సార్, మీకు సింపుల్ క్వశ్చన్ సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్ 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 ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇంటర్వ్యూకి వచ్చావా? ఇంటర్వ్యూ ఏ టైంకి? 4 సార్. 4 సార్. 4కా? మరి నువ్వు ఏ టైంకి వచ్చావు? 3:30 అయింది సార్. ఎవడైనా హాఫ్ అన్ అవర్ ముందు వస్తారా? సార్ 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 ఇంటర్వ్యూ సార్, జాబ్ సార్. ఆయన చూడు గంట ముందు వచ్చాడు. ఆయన ఖాళీగా ఉన్నాడేమో సార్. సార్ 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 జాబ్ సార్. మాట్లాడుతున్నావు, కూర్చో కూర్చో. ఏంటి డిస్టర్బెన్స్, చేస్తావా చేయవా? సార్ ఇంటర్వ్యూ అన్నప్పుడు 4 వస్తారు, అర్థమైందా? క్వశ్చన్ అడగడం మన పని, అంతే కదా సార్. మీ ఫస్ట్ క్వశ్చన్ సార్, పంచ పాండవులు ఎంతమంది? నేను చెప్తా సార్. నేను అడిగానా? నీకు ఉద్యోగం కావాలా, క్వశ్చన్ కావాలా? ఉద్యోగమే కావాలి సార్. పంచ పాండవులు ఎంతమంది? హలో భయ్, మా అత్తమ్మ మొగుళ్ళు. అయితే నాకెట్టేస్తుంది. మీరేంటండి ఇలా తయారండి? సరే సార్, ఇప్పుడు సింపుల్ చూడండి సార్, పంచ పాండవులు ఎంతమంది? నా మొహం మీదకే చేయి పెడతా. అది కాదు సార్ నేను అనేది. సార్ సింపుల్ సార్, చూడండి ఇదేంటి? స్ట్రైట్ గా లెక్కలు ఉంది, అక్కడ వస్తే ఇక్కడ గబ్బు చేయి. ఓ మై గాడ్, మీకు అర్థం కాలేదు సార్. ఇదేంటి? 1, ఇది 2, చెప్పండి సార్. 2, ఇది 3, అది కూడా తెలియదు. 3, అది 3, ఇది 4, ఇది 5. పంచ పాండవులు 5 అని సార్ చెప్పాడు. చెప్పండి. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మీరే చెప్పించారు. ఏమన్నా? ఆయన ఎక్కడ చెప్పాడు సార్? నువ్వు చెప్తావా? చెప్తా సార్. సరిగ్గా కూర్చో, వంకర తిరిగి గర్ల్ ఫ్రెండ్తో కూర్చున్నట్టు. సరే సార్. మీ క్వశ్చన్ చెప్పండి. కౌరవులు ఎంతమంది? 100 మంది సార్. వాళ్ళ పేర్లేంటి, ఊర్లేంటి, టకి టకి అని చెప్పి యువర్ టైం స్టార్ట్స్ నౌ. సార్ 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 ఎందుకు వస్తారు ఇలాంటి వాళ్ళు? రికమెండేషన్ బాగుండదు. కౌరవులు ఊర్లు పడికి ఎలా చెప్తా ఉన్నా? స్కూల్కి వెళ్తే చెబుతుంది. లవర్స్ లో మాట్లాడుకుంటారు. నువ్వు కానీ రా బాయ్, టైం అవుతుంది. సార్ కబ్జా చేయాలి అంతేగా? ఓకే. నీ దాన్ని ఉందా ఇక్కడ? మీరే మీ ఊళ్ళో కూర్చోండి సార్. అలాగే సార్, ఎలా కూర్చోమంటారా? ఇంటర్వ్యూ. అలాగే సార్. సరే సార్, మీ సెకండ్ క్వశ్చన్ సార్, ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తా సార్. నిన్ను అడిగానా? ఇంటర్వ్యూ సార్, నేను చెప్తా సార్. వద్దు సార్, ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? నాకన్నా తోపారా? మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరికి ఉంది సార్? లేదు సార్, మీ అంత కాదు, సింపుల్ సార్, మీకు తెలిసే ఉంటుంది. మనోడే, నాకు తెలుసు. తెలుసా? సార్ చెప్పేస్తారు, సార్కి తెలుసు. చెప్పండి. ఎప్పుడు ముందు క్లాస్ పట్టుకునే ఉంటాడు. 50% చెప్పేశాడు. కళ్ళన్నీ జారిపోయి కళ్ళు ఎర్రగా ఉంటాయి. 70% చెప్పేశాడు. టీవీలో కనిపిస్తాడు. 90% చెప్పేశాడు. ఆడు కూడా తెలీదా? ఆర్జీవి సార్, ఆర్జీవి టెర్రరిస్ట్ సార్, అలా చెప్పొద్దు. అది కాదు సార్, ఇప్పుడు అనండి, దావూద్ ఇబ్రాహిం చెప్పాడు. చెప్పండి. ఆయన ఎక్కడ చెప్పాడు సార్? ఆయన ఎక్కడ చెప్పాడు సార్? మీరే చెప్పించారు. నీకు ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలి. క్వశ్చన్ కావాలా? ఉద్యోగమే కావాలి. రైట్ రా. ప్రపంచాన్ని ఉర్రూతొలగించిన పాప్ సింగర్ ఎవరు? మైకేల్ జాక్సన్ సార్. వాళ్ళ తాత పేరేంటి? వాళ్ళ తాత వాళ్ళ చిన్నమ్మ పేరేంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1, 2
మీ నెక్స్ట్ క్వశ్చన్ సార్. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? రే నేను చెప్తా సార్. నేను చెప్తా సార్. ఇంటర్వ్యూ సార్. ఎందుకంటే ఇంటర్వ్యూ తిరిగి ఇంటికి పోవాలి లేదు నీకు. అన్న స్వాతంత్రం భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఈజీరా భయ్, డిసెంబర్ 31. డిసెంబర్ 31 స్వతంత్రం రావడం సార్. గాంధీజీ ఏం చెప్పిండు? నాకేం చెప్పలేదు, మీకేం చెప్పాడా? స్వతంత్రంగా ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగిన రోజు స్వతంత్రం వచ్చినట్టు. అవును, దానికి డిసెంబర్ 31 ఏంటి సార్ సంబంధం? డిసెంబర్ 31 కదరా మగాళ్ళు ఆడవాళ్ళు బాగా తాగి రోడ్ల మీద తిరిగేది. స్వాతంత్రం అంటే అర్థమైందా మీకు? ఆ? అది కాదు సార్. ఇప్పుడు జూన్ తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? అల్లు వచ్చినట్టు. జూన్ తర్వాత అల్లు అర్జున్ రావడం ఏంటి సార్? ఆయన జులాగే జూలై సినిమాలో హీరో. జులై సినిమాలో హీరో. సార్ మీరు క్యారెక్టర్లో ఉండి ఎవరు పడితే వాళ్ళు నన్ను ఎత్తున్నారు, చూసుకోండి మరి. సార్ సార్ జూలై తర్వాత ఆగస్ట్ వస్తుంది సార్. వచ్చింది. చెప్పించేసి సార్. సార్ ఆగస్టు 11 తర్వాత ఏంటి? ఏమొస్తుంది? 12 తర్వాత 13 తర్వాత చెప్పించాను. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిందని సార్ చెప్పాడు. చెప్పండి చెప్పండి. ఆయన చెప్పండి సార్. మీరే చెప్పించారు. నువ్వు చెప్తావా? నేను చెప్తా సార్. ఇలా రైట్ చూడు. అటు చూడు. చెప్తావా? నేను చెప్తా కదా సార్. చెప్తావా? చెప్పండి. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? మొదటి ప్రపంచ యుద్ధం కదా సార్. ఏదో ఒకటి చెప్పాయా. రెండో 1912 వచ్చింది సార్. 1912 వచ్చింది. అందులో చనిపోయిన వాళ్ళు ఎవరు, వాళ్ళ ఊర్లు ఏంటి, పేర్లు ఏంటి, వాళ్ళ ఆధార్ కార్డుల నెంబర్లు ఏంటి, టక్కి టక్కి చెప్పి మస్తు టైం వేస్ట్ చేస్తుంది. కబ్జా చేయాలంతే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్. మనిషికి